హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD ఫ్రమ్ మరో కురుక్షేత్రం న్యూస్ ఛానల్. వెల్కమ్ టు టుడేస్ స్టోరీ బోర్డ్ అండి. ఈరోజు స్టోరీ బోర్డులో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే మనం చిన్నప్పుడు చదివిన పాఠాలు ఏవైతే పాఠ్యపుస్తకాలు చదువుకుంటామో అవి జీవిత గుణపాఠాలు అవుతాయని చెప్పి చిన్నప్పుడు టీచర్లు చెప్తామంటే మనం అంతగా పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు అదే జరిగిందండి. అవి జీవిత గుణపాఠాల్లాగా ఒక పార్టీకి సంబంధించిన నేతలకైతే అప్లై అవుతున్నాయి. అది ఎవరు ఏంటి అనేది వీడియో కంక్లూజ్ చేసే లోపు లేకపోతే ఇంట్రడక్టరీ పార్ట్ అయిపోయిన లోపు మీ అందరు కూడా తెలిసిపోతుంది. అది ఎవరో కాదు, విజయవాడ ఎంపీ సీటు కోసం కొట్లాడుతున్న నాని చిన్నీలండి. నాని చిన్నీలు ఇప్పుడు వీళ్ళ ఉదంతాన్ని స్టోరీకి అప్లై చేస్తే మనం చదువుకున్న పాఠ్యాంశాలు చదువుకున్నది ఏంటంటే 2 కోతులు ఒక రొట్టె ముక్క దగ్గర కొట్లాడుకుంటాయి. ఆ కొట్లాటలో పంచాయతీ చేయడానికి 3వ కోత వచ్చింది. అదేం చేసిద్ది, వీళ్ళిద్దరికి న్యాయం చేస్తానని చెప్పి నమ్మబలికి ఏం చేసిద్ది అంటే ఆ రొట్టె ముక్కను తన్నుకుపోయింది. ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ కూడా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మొన్నటిదాకా టీడీపీలోనే అన్నదమ్ముల వైరం అయితే కొనసాగింది. ఇంకా టీడీపీలో చిన్నీకే ఎక్కువ పెత్తనం అంటగడుతుంది అధిష్టానం అని చెప్పి భావించిన నాని టీడీపీ పార్టీ నుంచి బయలుదేరి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం, సీటు సంపాదించడం మొత్తం కూడా చాలా తొందరగా జరిగిపోయాయి. ఇప్పుడు చిన్నీకి లైన్ క్లియర్ కదందని చెప్పి అనుకున్నారు అందరు కూడా. కానీ చిన్నీకి కూడా ఇప్పుడు ఎసర్లు అయితే పడ్డాయి. ఎందుకు పడ్డాయి ఏంటంటే పొత్తులో భాగంగా పడ్డాయండి. ఏం పొత్తు అంటే అనుకుంటున్నారా, టీడీపీ జనసేన ఆల్రెడీ జాయిన్ అయ్యారు కదా, మరి ఇంకా కొత్త పొత్తులు ఏంటని చెప్పి అనుకుంటున్నారా? తెలిసిందే కదా, 2014లో ఏదైతే జరిగిందో విన్నింగ్ ఫార్ములా టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ ఏంటి బీజేపీ అంటున్నారని చెప్పి మీరు అందరూ కూడా అనుకోవచ్చు. బీజేపీ కూడా ఇప్పుడు వచ్చేస్తుంది. బీజేపీ వాళ్ళు నిన్న కబురు వినిపారంట, టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి పోవడం, సమాచారం జరుపుకోవడం మొత్తం కూడా కూడబలుక్కొని పొత్తుకి అంగీకరించినట్టుగా కూడా తెలిసింది. పొత్తుకు సంబంధించిన సీట్ల సర్దుబాటుపై నేడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి పయనం అవుతున్నారంట. మరి ఈ నేపథ్యంలో సీట్ల కొలిక్కి వచ్చిందని చెప్పి అంటున్నారు. కొన్ని సీట్ల పేర్లు కూడా వాళ్ళు ప్రస్తావించారంట. అందులో భాగంగా లోక్సభ పరిధి ఏదైతే విజయవాడకు సంబంధించినటువంటి లోక్సభ సెగ్మెంట్ అయినటువంటి ఎంపీ సీట్ ఏదైతే చిన్నీకి అష్యూరెన్స్ ఇచ్చారో ఆ సీటు సుజనా చౌదరి అడుగుతున్నారంట. బీజేపీ తరఫున కంటెస్ట్ చెప్పిద్దని చెప్పారు. మరి ఇప్పుడు ఎవరు ఈ సుజనా చౌదరి అంటే మీ అందరు కూడా తెలిసిందే, టీడీపీ కోవర్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. 2018లో ఆయన బ్యాంకుల్లో ఏదైతే ఫ్రాడ్ చేసేసి షెల్ కంపెనీస్ పెట్టేసి దాదాపున 5,700 కోట్ల రూపాయల మేర టోకరా వేశారని చెప్పి అప్పట్లో పెద్ద ఎత్తున కేసులు అయితే పెట్టేశారు. సెంట్రల్ నుంచి మనకి ఈడీలు ఎన్ఫోర్స్మెంట్లు వీళ్ళందరూ కూడా వచ్చేసి కేసుల మీద కేసులు పెట్టడం ఆయన 30 తిప్పలు చేసేశారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి భావించి టీడీపీ నుంచి ఒక కొవ్వొట్టులాగా బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన మరుక్షణం నుంచే ఈ కేసుల ప్రస్తావన ఎక్కడ కూడా రాలేదు. మరి ఇప్పుడు అదే సుజనా చౌదరి కృష్ణా జిల్లా ఏదైతే ఉందో, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇప్పుడు ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి విజయవాడ ఎంపీ సీట్ ఏదైతే కీలకంగా మారిందో ఈ సీటు నుంచి ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు కూడా పోటీ చేయనటువంటి సుజనా చౌదరి ఆసక్తిని కనబరుస్తున్నారంట ఇక్కడ నుంచి పోటీ చేయడానికి. మరి ఇది చిలికి గాలివాన అవుతుందా, లేకపోతే చిన్ని దానికి అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి కట్టుబడి దానికి సపోర్ట్ చేస్తారా? అసలు బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అయిందని చెప్పి అంటున్నారు. మరి పొత్తు అఫీషియల్గా ఎప్పుడు అనౌన్స్ అవుతుంది? అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా వీళ్ళకి ఏ మేరకు సీట్లు అనేవి సర్దుబాటు జరుగుతాయి? ఒకవేళ సర్దుబాటు జరిగినా కూడా ఈ ఏదైతే నేను చెప్తున్నానో విజయవాడ ఎంపీ సీటు, ఈ ఎంపీ సీట్ని వదులుకోవడానికి టీడీపీ ముందుకు వస్తుందా, లేకపోతే బేఖతర్గా నో అని చెప్పేస్తుందా? చూడాలి. ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మారుతున్న ఈ పరిణామాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాలంటే మీరు మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా చూస్తూ ఉండండి. మీ #MD సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడే స్టోరీ బోర్డ్. రేపటి ప్రోగ్రాంలో మళ్ళీ కలుగుతాం.